ఈ నెల 8వ తారీఖున అనంతపురం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ హాల్ నందు రాష్ట్ర స్థాయి హార్టికల్చర్ సదస్సు జరగబోతుంది. ఈ సదస్సుకు రాష్ట్ర స్థాయి రైతు సంఘం నాయకులు, జాతీయ స్థాయి నాయకులు అందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఈ హార్టికల్చర్ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా పండ్ల తోటలపైన జరుగుతున్న సమస్యలపైన పెద్ద ఎత్తున అక్కడ చర్చ జరగబోతుంది. అక్కడ శాస్త్రవేత్తలు కూడా రావడం జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల రైతులు కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ మార్కెట్ విధానము, అగ్రికల్చర్ సహకార సంఘము, డిజిటల్ అగ్రికల్చర్ పేరుతో నూతన వ్యవసాయ చట్టాలు 3 చట్టాలకు బదులుగా అవి తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వము కోల్డ్ స్టోరేజ్లు కూడా కార్పొరేట్ సంస్థలకు దాసోహం చేయాల ఉద్దేశంతో ఈ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ అంశాలపైన పెద్ద ఎత్తున కూడా అక్కడ జరగబోతుంది. అనంతపురం జిల్లాలో అన్ని రకాల పంటలు పండించుకోవడానికి కూడా అనువైన భూములు ఉన్నా కూడా ఇక్కడ పాలకుల వైఫల్యం, ప్రభుత్వాధికారుల వైఫల్యం వల్ల సాగునీటి ప్రాజెక్టు నిర్వీర్యమయ్యి చివరి ఆయకట్టు వరకు నీళ్లు రాక అక్కడ చుట్టుపక్కల బోరు ప్రాంతాల్లో బోరు బావులు, అదేవిధంగా బావులన్నీ ఎండిపోయి అక్కడ పండ్ల తోటలు, హార్టికల్చర్ పంటలన్నీ కూడా పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది. చాలామంది రైతులు లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి నష్టపోవడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ రంగానికి వ్యవసాయ రంగం దాసోహమైంది. ఇవన్నీ దీనిపైన కూడా పెద్ద ఎత్తున అక్కడ కూడా అనంతపురం జిల్లా కేంద్రంలో జెడ్పీ హాల్ నందు పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా రైతులు, పండ్ల తోట రైతులు, కౌలుకు చేసుకున్న రైతులు కూడా హాజరు అవుతున్నారు. కాబట్టి జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ కూడా మేము కూడా గ్రామ స్థాయిలో పంట పొలాలు కూడా పరిశీలించి, పండ్ల తోటలు పరిశీలించి రైతులతో మమేకమై కరపత్రాలు కూడా పంపిణీ చేసుకుంటూ ఈరోజు జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నాం. అందుకోసం జిల్లా వ్యాప్తంగా రైతులు కూడా 8వ తారీఖు హాజరు కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ద్వారా పిలుపునివ్వడం జరుగుతుంది.